హలో మై డియర్ డిఎస్సి ఆస్పిరెంట్స్, నేను మీ రాజీ. ఈరోజు మనం క్వశ్చన్ ట్యాగ్ చూద్దాము. ఇంగ్లీష్లో ఈజీగా మార్క్ తెచ్చుకోగలిగే ఇంకో టాపిక్ ఇది. అంటే లెటర్ రైటింగ్ ఉంది, తర్వాత టైప్స్ ఆఫ్ సెంటెన్స్ ఉంది, హోమోఫోన్స్, హోమోనిమ్స్, ప్రిఫిక్స్, సఫిక్సెస్, ఇవన్నీ కూడా నేను ప్లేలిస్ట్లో ఉన్నాయి చూడండి. ఇంగ్లీష్ క్లాసెస్ అని ఉంటుంది, ఎవరైనా చూడకపోతే చూడండి. వాటి నుంచి గ్యారంటీ బిట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఇంకో టాపిక్ క్వశ్చన్ ట్యాగ్. అంటే ఈజీ టాపిక్ నుంచి ఎందుకు పోగొట్టుకోవాలి అనే ఉద్దేశంతో నేను చదువుతున్నాను, మీకు అప్లోడ్ చేస్తున్నాను. ఓకే, చూడండి. ఒక్కసారి విన్నా చాలు, మీకు వినేసి దీని ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి, అవి చేస్తే చాలు మీకు అర్థమైపోద్ది. ఇంకా మీరు వేరే చోట చదవకపోయినా కూడా పెట్టగలుగుతారనమాట. ఈజీ టాపిక్ అయితే దీంట్లో కన్నా కూడా మ్యాటర్ అయితే దీంట్లో బాగుంది, బిట్స్ దీంట్లో బాగున్నాయి. మ్యాటర్ అయితే నాకు ఆదిత్య కోచింగ్ సెంటర్లో సెబాస్టియన్ సార్ చెప్పారు నేను కోచింగ్కి వెళ్ళినప్పుడు. అయితే అక్కడ చాలా బాగుంది నోట్స్ అనేది. ఓకే, ఇది ఒక్కసారి చూద్దాం. చూడండి, క్వశ్చన్ ట్యాగ్. ఆఫ్టర్ ఏ పాజిటివ్ స్టేట్మెంట్ ద క్వశ్చన్ ట్యాగ్ మస్ట్ బి నెగిటివ్. వేస్ట్ ఏముండదు, వేస్ట్ అసలు ఏమీ ఉండదు. ఇందులో ఏది అవసరమో అదే ఉంటుంది. అంటే మనకి ఇచ్చిన సెంటెన్స్లో పాజిటివ్ స్టేట్మెంట్ కనుక ఉంటే, అది పాజిటివ్లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ అనేది మనకి నెగిటివ్లో మనం తయారు చేయాలి. ఆఫ్టర్ ఏ నెగిటివ్ స్టేట్మెంట్ ద క్వశ్చన్ ట్యాగ్ మస్ట్ బి పాజిటివ్. నెగిటివ్ స్టేట్మెంట్ ఉంటే కనుక మనం క్వశ్చన్ ట్యాగ్ అనేది పాజిటివ్లో తయారు చేస్తాం, రివర్స్. If the statement does not have a helping verb, we must use do forms. మనకి ఇచ్చిన సెంటెన్స్లో హెల్పింగ్ వెర్బ్స్ అనేవి లేకపోతే, అంటే యామ్, ఈజ్, ఆర్, హ్యావ్, హ్యాస్, కెన్, ఇవన్నీ కూడా హెల్పింగ్ వెర్బ్స్. ఇవి లేకపోతే నీడ్ కూడా హెల్పింగ్ వెర్బే. ఇవేమీ లేకపోతే కనుక డూ ఫార్మ్స్ మనం వాడాలి. డూ, డస్, డిడ్ ఇవి వాడతాం. అంటే అది ప్రెజెంట్ టెన్స్లో ఉందా, పాస్ట్ టెన్స్లో ఉందా, దాన్ని బట్టి వాడతాం. ప్రెజెంట్ టెన్స్లో ఉంటే డూ వాడతాము. అలాగే మనకి థర్డ్ ఫామ్, ఇది వెర్బ్ అనేది థర్డ్ ఫామ్లో ఉంటే ఈ, హీ, షీ, ఇట్ అలా ఉంటే కనుక డస్ వాడతాము. ఇక్కడ పాస్ట్ టెన్స్లో ఉంటే డిడ్ వాడతాం క్వశ్చన్ ట్యాగ్ తయారు చేసేటప్పుడు. ద సబ్జెక్ట్ ఇన్ ద క్వశ్చన్ ట్యాగ్ మస్ట్ బీ ఏ ప్రొనౌన్. క్వశ్చన్ ట్యాగ్ ఎప్పుడు కూడా ప్రొనౌన్తో తయారు చేయాలి. అంతేకాని నౌన్ రవి ఉందనో, అరుణ ఉందనో, మనం అరుణ, నాట్ హీ, నాట్ ఇట్ అలాంటివి ఏం పెట్టకూడదు. అంటే పేర్లతో మనకి క్వశ్చన్ ట్యాగ్ అనేది రాదు. మనం తయారు చేసేటప్పుడు ప్రొనౌన్నే తీసుకుంటాం. అరుణ ఉంటే షీ వస్తుంది, రవి ఉంటే హీ వస్తుంది. అలాగా వస్తువు ఉంటే ఇట్ వస్తుంది. అలాగే డాగ్స్, ఫిషెస్ ఇవన్నీ ఉంటే ఇట్టే వస్తుంది. చూసుకొని మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు బిట్స్లో వస్తాయి. నెక్స్ట్ వర్డ్స్ లైక్ నో, నాట్, నెవర్, నథింగ్, నోబడి, నో ఎవర్, నోవేర్, లిటిల్ ఫ్యూ కూడా చూసుకోండి. లిటిల్ ఫ్యూ కొంత అనుకుంటాం, కానీ ఇది నెగిటివ్ సెంటెన్స్లో వాడతాం. లిటిల్ ఫ్యూ, హార్డ్లీ, స్కేర్స్లీ, సెల్డమ్, రేర్లీ ఇవి ఎక్కడున్నా కూడా ఆ స్టేట్మెంట్ నెగిటివ్లో ఉన్నట్టు. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్ వచ్చి మనకి. అంటే మనకి బాల్తా కొట్టించడానికి చూస్తాడు ఎగ్జామ్లో. ఈ వర్డ్స్ ఎక్కడొచ్చినా, ఒక్కటి ఇచ్చినా, హార్డ్లీ వచ్చినా, ఫ్యూ వచ్చినా, ఏ వర్డ్ ఉన్నా దాంట్లో స్టేట్మెంట్ నెగిటివ్లో ఉన్నట్టు. అప్పుడు మన క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్లో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అప్పుడు నెక్స్ట్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్, ఐయామ్ అని ఉంటే కనుక స్టేట్మెంట్లో పాజిటివ్ స్టేట్మెంట్ విల్ టేక్ ఆరెంట్. ఈ పాజిటివ్ స్టేట్మెంట్లో ఉండి ఐయామ్ ఉంటే కనుక మన క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్లో తయారు చేయాలి. యామంట్ అని రావాలి, అవునా? యామంట్ ఐ అని రావాలి, కానీ యామంట్ వాడకూడదు. క్వశ్చన్ ట్యాగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చి యామంట్ వాడకూడదు, ఆరంట్ వాడాలి. అక్కడ ఆరున్నా ఆర్ వాడతాం, యామున్నా ఆరున్నా ఆర్ నాట్ వాడతాం, యామున్నా యామనాటే వాడతాం. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. యామ్ నాట్ వాడకూడదు, యామున్న ప్లేస్లో కూడా ఆర్ నాటే వాడాలి. ఓకే, ఆరంట్ ఐ అని. లెటర్స్ ఉంటే మనకి క్వశ్చన్ ఫామ్లో షల్ వి వస్తుంది క్వశ్చన్ ట్యాగ్లో. వర్డ్స్ లైక్ సంబడి, ఎవ్రీబడి, నోబడి విల్ చేంజ్ ఇంటూ దే. ఇవి ఎక్కడున్నా కూడా ఫ్లోరల్ ఫామ్లో ఉన్నట్టు, కాబట్టి దే అని వాడతాం. దాని యొక్క ప్రొనౌన్ని దే అని తీసుకుంటాం క్వశ్చన్ ట్యాగ్లో. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎవ్రీబడి ఈజ్ ప్రెజెంట్ టుడే ఎగ్జాంపుల్ ఇది. అంటే ఈజ్ అని ఇచ్చినా కూడా ఎవ్రీబడి అనేది ఫ్లోరల్ ఫామ్ కాబట్టి ఆర్ తీసుకుంటాం క్వశ్చన్ ట్యాగ్లో. ఇక్కడ ఈజ్ ఉంటే ఈజే వాడతాం, కానీ ఇది ఫ్లోరల్ ఫామ్ కాబట్టి ఆర్ పెట్టి, ఇక్కడ పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి నో ఎక్కడ లేదు కాబట్టి నాట్ పెట్టి, దీన్ని దే కింద ఫ్లోరల్ ఫామ్ ఎవ్రీబడి రాయకూడదు, ఇక్కడ దే అని తీసుకుంటాం. ఓకే, ఇక్కడ రెండు చూసి మనం ప్రాక్టీస్ బిట్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ఐ థింక్ ద బుక్ ఈజ్ వెరీ యూజ్ఫుల్.
ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ ఎలా తయారు చేస్తాము? ఈజ్ హెల్పింగ్ వెర్బ్ కాబట్టి ఈజ్ తీసుకుంటాము. ఇక్కడ ఎక్కడ నాట్ లేదు కాబట్టి నాట్ పెడతాము. అపాస్ట్రోఫీ టీ పెడతాం. నాట్ ఇట్, బుక్ని ఇట్ కింద తీసుకుంటాం వస్తువు కాబట్టి. ఓకే, హెల్పింగ్ వెర్బ్ ఉంటే హెల్పింగ్ వెర్బే, లేకపోతే డూ ఫార్మ్స్. ఆర్ యు నాట్ బిజీ అని వస్తే ఆర్ పెట్టి, నాట్ ఉంది కాబట్టి నాట్ వదిలేసి సబ్జెక్ట్ యూ తీసుకుంటాం. అది ఫ్లోరల్లోనే ఉంది, ఫ్లోరల్ అది ప్రొనౌన్లోనే ఉంది, ప్రొనౌన్ రాసేస్తాం. హీ కెన్ స్పీక్ ఇంగ్లీష్, కెన్ ఉంటే హెల్పింగ్ వెర్బ్, కెన్ రాసేసి అపాస్ట్రోఫీ టీ, కాంట్ హీ, అంతే. ఓకే, ఇంకా విడిగా సెపరేట్గా ఉన్న సెల్డమ్ చూడండి. ఏ బార్కింగ్ డాగ్ సెల్డమ్ బైట్స్ అంటే మొరిగే కుక్క కరవదు అని. ఇది నెగిటివ్ స్టేట్మెంట్లో ఉన్నట్టు. సెల్డమ్ అనేది నెగిటివ్ ఫామ్ కాబట్టి, ఓకే, నెగిటివ్ స్టేట్మెంట్ కాబట్టి పాజిటివ్లో ఉండాలి. బార్కింగ్ డాగ్ని మనం ఇట్ కింద తీసుకుంటాము. ఓకే, డూ ఫార్మ్స్ లేవు కాబట్టి డూ ఫార్మ్స్ తీసుకొని, ఇది ఇట్ కాబట్టి సింగులర్ ఇట్ ఉండి థర్డ్ ఫామ్ అనేది సింగులర్లో ఉంది కాబట్టి వెర్బ్కి డూ ఫామ్కి డస్ వస్తుంది. ఈ ఎస్ కానీ ఈఎస్ కానీ వస్తుంది. ఓకే, డూ ఫామ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఉంటుంది, ఎందుకంటే థర్డ్ ఫాము సింగులర్లో ఉంది కాబట్టి. ఓకే, హీ షీ ఇట్కి సింగులర్లో ఉంటే డస్ వస్తుంది. డస్ నెగిటివ్ ఫామ్ కాబట్టి పాజిటివ్ ఇట్, అంతే. ఇక్కడ ఫిష్ అని ఉందనుకోండి, చూడండి. ఏ బర్డ్ అని ఉంది. ఏ బర్డ్ అని ఉంటే ఏ బర్డ్ కెన్ హార్డ్లీ ఫ్లై, హార్డ్లీ ఉంది కాబట్టి ఇది మనకి నెగిటివ్ స్టేట్మెంట్. ఓకే, నెగిటివ్ స్టేట్మెంట్ ఇది. అయితే కెన్ హెల్పింగ్ వెర్బ్ కాబట్టి కెన్ రాసి ఇట్, బర్డ్ని ఇట్ కింద తీసుకుంటాం. ఓకే, అర్థమవుతుంది కదా. నెక్స్ట్ యామ్ చూడండి. ఐ యామ్ నాట్ లేట్, యామ్ తీసుకొని నాట్ అన్నాడు కాబట్టి పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి యామంట్ అవసరం లేదు, యామ్ రాసి ఐ రాసేస్తాం. యామంట్ రాసేటప్పుడే ఆరంట్ రాస్తాం. ఐ యామ్ రైట్ రాస్తే యామ్ తీసుకొని నెగిటివ్ ఫామ్ పెట్టాలి కాబట్టి ఆరంట్ తీసుకుంటాం, యామ్ని వదిలేస్తాం. ఆరంట్ ఐ. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ చూడండి, ఫిష్ స్విమ్. ఇక్కడ క్వశ్చన్ ఫామ్ తయారు చేయాలి. ఫిష్ అనేది ఫ్లోరల్ ఫామ్ అంటే గుర్తుపెట్టుకోండి. ఫిష్ అంటే ఒకటి కాదు, ఎక్కువ అని అర్థం. ఓకే, ఫ్లోరల్ ఫామ్ ఇది. సో దే అని తీసుకుంటాము. ఇక్కడ డూ ఫామ్స్ లేవు కాబట్టి డూ తీసుకుంటాము. డోంట్ దే, ఇక్కడ ఫ్లోరల్ ఫామ్ కాబట్టి డూ తీసుకోవాలి. ఓకే, డోంట్ దే. నెక్స్ట్ వన్, ఇక్కడ మనకి ప్రాక్టీస్ బిట్స్ చూస్తే మనకు పూర్తిగా అర్థమవుతుంది. చూడండి, ఫస్ట్ ఈ చూడండి, నేను చెప్పినట్టుగా ఉన్నాయి, తర్వాత ఈ వెరైటీగా ఉన్నాయి చెప్తాను. కొన్ని చూద్దాము. బిందు కుడ్ నాట్ హ్యావ్ ప్రివెంటెడ్ ఇట్ అని ఇచ్చాడు. ఇప్పుడు చూద్దాం. కుడ్ రాసి నాట్ ఉంది కాబట్టి నాట్ పెట్టొద్దు. కుడ్ షీ ఎక్కడ ఉంది? ఇక్కడ. సెకండ్ వన్ ఆన్సర్. ఐ నీడ్ నాట్ వెయిట్ ఎనీ లాంగర్. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏంటి? నీడ్ తీసుకొని నాట్ ఉంది కాబట్టి నాట్, ఇంకా నెగిటివ్ ఫామ్ తీసుకోకూడదు. ఇది నెగిటివ్ స్టేట్మెంట్ కాబట్టి నీడ్ ఐ, ఈజీ. దే వర్ నాట్ ఎనీ మస్కిటోస్. వరంట్ అంటే వర్ నాట్ అని అర్థం. ఎనీ మస్కిటోస్. ఇప్పుడు వర్ తీసుకొని దే, నాట్ ఉంది కాబట్టి నాట్ అవసరం లేదు. వర్దే ఎక్కడుంది చూడండి. వర్ దేర్. సెకండ్ వన్ ఆన్సర్. ద ఫైర్ వాజ్ నాట్ స్టార్టెడ్ డెలిబ్రేట్లీ. ఇది చూడండి. వాజ్ తీసుకుని నాట్ ఉంది కాబట్టి నాట్ పెట్టద్దు. వాజ్ ఇట్, ఫైర్ అనేది ఇట్ కింద తీసుకుంటాం. ఓకే, ఇక్కడ చూడండి. ద అంబానీస్ హ్యావ్ గాట్ మెనీ కార్స్. హ్యావ్ తీసుకొని అంబానీస్ అనేది ఫ్లోరల్ ఫాము. ఓకే, నెగిటివ్ స్టేట్మెంట్ కాబట్టి కాదు కాబట్టి ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి హ్యావ్ పక్కన నాట్ వస్తుంది. హ్యావెంట్ దే. అంబానీస్ అంటే ఫ్లోరల్ ఫామ్, ఇక్కడ అంబానీ కాదు అంబానీస్ కాబట్టి హ్యావెంట్ దే. ఓకే, నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ వచ్చి యువర్ బ్రదర్స్ హియర్ అని ఇచ్చాడు ఇక్కడ. అంటే ఏమొస్తుంది ఇక్కడ చూడండి. బ్రదర్ ఈజ్. బ్రదర్స్ అంటే ఇక్కడ ఫస్ట్ పిఎస్ పెట్టారు కాబట్టి ఈజ్ అని అర్థం. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ వచ్చి ఈజ్ పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి నెగిటివ్ రావాలి. ఈజ్ నాట్. బ్రదర్ అంటే హీ. ఈజంట్ హీ. ఫోర్త్ వన్ ఆన్సర్. ఓకే, వస్తుంది కదా. జార్జ్ కెన్ లీవ్ హిజ్ కేస్ హియర్. సో కెన్ హెల్పింగ్ వెర్బ్ అనేది కెన్ తీసుకుంటాము. కెన్. నెక్స్ట్
నాట్, కెనాట్. జార్జ్ అనేవాడు హీ, కెనాట్ హీ. ఓకే, అర్థమవుతుంది కదా. ప్రైజెస్ కీప్ గోయింగ్ అప్. ఇక్కడ ఏం తీసుకుంటాం, డూ ఫామ్ తీసుకోవాలి. హెల్పింగ్ వెర్బ్ లేదు కాబట్టి డూ ఫామ్ తీసుకోండి. అప్పుడు డూ, డోంట్. ఓకే, నెగిటివ్ ఫామ్లో రాయాలి కాబట్టి డోంట్. ప్రైజెస్ అంటే దే కింద తీసుకుంటాం. ఓకే, డోంట్ దే ఇలాగ రాస్తాము. ఇక్కడ కొన్ని ఇచ్చాడు చూడండి, వెరైటీగా ఉన్నాయి. యూ డోంట్ నో ఫ్రెంచ్. ఇక్కడ ఇచ్చేసాడు ఆల్రెడీ, ఇది క్వశ్చన్ ట్యాగ్ లాగే ఉంది. డోంట్ నో ఫ్రెంచ్, డోంట్ అనేది రాస్తాం. డూ రాస్తాము, రాసి నెగిటివ్ ఉంది కాబట్టి రాయకూడదు, డూ యూ వస్తుంది. ఓకే, డూ యూ. నెక్స్ట్, దిస్ ఈజ్ నాట్ యువర్స్. ఈజ్ రాస్తాము, నాట్ ఉంది కాబట్టి నాట్ రాయం. ఈజ్ దిస్, ఇది ఆన్సర్. ఈజీగా ఉంటాయి ఇవైతే. బిల్ హ్యాజ్ నాట్ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు చూసుకోండి, హ్యాజ్ రాస్తాం, నాట్ ఉంది కాబట్టి నాట్ పెట్టాం. హ్యాజ్ ఏమొస్తుంది, హీ. ఇడు హీ అంటే బిల్ అనేవాడు, బిల్ గేట్ లాగా హీ. ఐ డిడెంట్ వాంట్ టు సెల్ ద హౌస్. సో ఇక్కడ డిడ్ ఉంది, డిడ్. నాట్ ఉంది కాబట్టి నాట్ పెట్టద్దు, డిడ్ ఐ. ఇది ఆన్సర్, సెకండ్ వన్ ఆన్సర్. ఓకే, ఇట్ డజంట్ హర్ట్. డస్ తీసుకుంటాము, నాట్ పెట్టకూడదు, డజ్ ఇట్ ఆన్సర్, ఫస్ట్ వన్. ఓకే, యు ఆర్ంట్ గోయింగ్ ఎలోన్ ఉందనుకోండి, ఆర్ రాసి నాట్ రాయకూడదు, ఆర్ యూ. ఫోర్త్ వన్ ఆన్సర్. అర్థమవుతుంది కదా, అంటే ఈజీగానే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ద ట్విన్స్ అరైవ్డ్ లాస్ట్ నైట్. ట్విన్స్ అంటే ఫ్లోరల్ ఫామ్ కదా, ఇద్దరు కాబట్టి. అరైవ్డ్ అంటే ఇది పాస్ట్ టెన్స్ కాబట్టి డిడ్ తీసుకుంటాం. ప్రెజెంట్ టెన్స్ అయితే డూ తీసుకుంటాం, డూ కానీ డస్ కానీ వస్తుంది. పాస్ట్ టెన్స్ అయితే డిడ్ వస్తుంది. డిడ్, ట్విన్స్ కాబట్టి దే వస్తుంది. డిడ్ నాట్, ఇక్కడ నెగిటివ్ ఫామ్ లేదు కదా, డిడ్ నాట్ దే. ఎక్కడుంది అప్పుడు ఆన్సరు, సెకండ్ వన్. డిడెంట్ దే, సెకండ్ వన్ వస్తుంది ఆన్సర్. ఓకే, మౌనిక పుట్ ద మనీ ఇన్ ద బ్యాంక్. మౌనిక పుట్ అంటే 3 ఫామ్స్ పుట్ అనే కదా ఉంటాయి, కానీ మనీ ఇన్ ద బ్యాంక్లో పెట్టింది అన్నట్టు మీనింగ్ వస్తుంది కాబట్టి అప్పుడు డిడ్ తీసుకొని షీ రాస్తాం. డిడ్ నాట్ వస్తుంది, అక్కడ వస్తుంది. ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి నాట్ వస్తుంది. డిడ్ నాట్, డిడింట్ అంటే అఫాస్ట్ పిఎస్సే పెట్టాలి, నాట్ అని రాయకూడదు. ఎన్ రాసి అఫాస్ట్ పిఎస్ టీ. డిడ్ నాట్ మౌనిక షీ, అమ్మాయి కాబట్టి షీ. అర్థమైందని అనుకుంటున్నాను నేను. మ్యాక్సిమం నేను రూల్స్ చెప్పాను, తర్వాత మీకు ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఓకే, దీనికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చేసాం. ఇంతకన్నా ఇది అవసరం లేదు. ఓకే, జస్ట్ మీరు ఎగ్జామ్కి వెళ్ళి పెట్టగలుగుతారనమాట, అంత ఈజీగా ఉంది టాపిక్. ఓకే, ఎక్కడిచ్చినా ఇలాగే ఇస్తాడు క్వశ్చన్ ట్యాగ్. ఒక్కసారి 1-2 సార్లు చూసుకోండి, ఎగ్జామ్లో డైరెక్ట్గా వెళ్ళి మీరు ఈ రూల్స్ గుర్తుపెట్టుకోండి, పెట్టేస్తారు. ఓకే, ఇలా వాచ్ చేస్తూ ఉండండి. ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకొని, ప్లేలిస్ట్లో చాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి. థ్యాంక్ యూ సో మచ్.